नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज करनूल के कांग्रेस दफ्तर के रूबरू कांग्रेस पार्टी के कायदीन ने एक पुरजोर एहतजाज किया। इस मौके पर उन्होंने बीजेपी आरएसएस के ख़िलाफ़ जमकर नारेबाजी की और राहुल गांधी के फ़ोटो को नज़र आतिश करने की मुखालिफत की। इस मौके पर उन्होंने कहा कि बीजेपी अपना शदीद रवैया बदलना चाहिए। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। लाइक तो ज़रूर बनता है। మోడీ ప్రభుత్వం मोदी जी हटाओ, देश को बचाओ। मोदी जी हटाओ, देश को बचाओ। मोदी जी हटाओ, मत सोचने की वापस सोचना मोदी बीजेपी ప్రభుత్వం వాక్స్వేచ్ఛను అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వం, సిక్కు మత స్వేచ్ఛను వాక్స్వేచ్ఛను అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వం, సిక్కు మత స్వేచ్ఛను వాక్స్వేచ్ఛను అడ్డుకుంటున్న మోడీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ డౌన్ 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 ద బ్లడీ बीजेपी డౌన్ 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 ద బ్లడీ बीजेपी డౌన్ డౌన్ ద బ్లడీ మోడీ డౌన్ 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 ద బ్లడీ మోడీ డౌన్ 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 ద బ్లడీ बीजेपी డౌన్ డౌన్. పక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన వారిని వెంటనే దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన మతతత్వాలను రెచ్చగొడుతున్న మోడీ ప్రభుత్వం, మతతత్వాన్ని రెచ్చగొడుతున్న మోడీ ప్రభుత్వం, డౌన్ ద బీజేపీ గవర్నమెంట్, డౌన్ ద బీజేపీ గవర్నమెంట్, డౌన్ ద బీజేపీ. మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మాజీ అధ్యక్షులు సుధాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ వారు రాహుల్ లోకసభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఒక విధంగా మాట్లాడితే మీరు ఇంకో విధంగా చిత్రీకరించడం మంచిదా? అంటే కేవలం రామును చూపించాడు, అల్లాను చూపించాడు, యేసుప్రభుని చూపించాడు, బుద్ధుడు చూపించినాడు. ఇన్ని సర్వమతాలను చూపించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఒకటే అన్నాడు, ఇన్ని మతాలున్నా, ఇన్ని ధర్మాలున్నా, ఇన్ని నీతులున్నా కూడా ఒకటే మతతత్వాలు ఎక్కడ లేవు. మతతత్వాలని రెచ్చగొట్టడం మాకు లేదు. ఎక్కడైనా రాముడు రెచ్చగొట్టాడా? ఎక్కడైనా అల్లా రెచ్చగొట్టాడా? ఎక్కడైనా బుద్ధుడు రెచ్చగొట్టాడా? ఎక్కడైనా యేసుప్రభు రెచ్చగొట్టాడా? ఈ విధంగా ప్రశ్నిస్తే అయ్యా బాబు మోడీ గారు, మీరు దాన్ని వక్రీకరించి మీ వాళ్లకు చెప్తూ ఆర్ఎస్ఎస్ భావాలతో వాళ్ళ మాటలు నమ్మి దేశంలో మళ్ళీ మతతత్వాలు రెచ్చగొడుతున్న మీరు, మీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా కోరుతున్నాం. అదేవిధంగా కులాల మధ్య చిచ్చులు పెట్టేది మానేయండి, మతాల మధ్య చిచ్చులు పెట్టేది మానేయండి. ఎక్కడైతే మేము మళ్ళీ కోల్పోతామో అనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇటువంటి నాటకాలు ఆడుతున్నారు. ఆ నాటకాలు ఇప్పటికైనా మీరు విరమించుకోండి. దేశాన్ని సస్యశ్యామలుగా ముందుకు పోయే మార్గాన్ని వెన్నుకోండి, ముందుకు పోయే ఆలోచన తీసుకోండి. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం ఇది మంచిది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు కూడా ఇదే మాట చెప్పారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కూడా ఇదే మాట చెప్పారు.
దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది తప్ప ఈ దేశాన్ని బాగు చేయాలని ముందు దేశంతో పోతున్నాము తప్ప ఏ మతాన్ని మేము రెచ్చగొట్టడం లేదు, ఏ కులాన్ని రెచ్చగొట్టడం లేదు. కేవలం మీరు రెచ్చగొట్టేది మానుకోండి. కాబట్టి అదేవిధంగా నిన్న విజయవాడలో కూడా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దానికి నిరసనగా మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. అటువంటి దోషులపైన వెంటనే అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి చట్టపరంగా మీరు ఖచ్చితంగా శిక్షిస్తారని, జైలుకు పంపుతారని మేము కోరుతూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై హింద్, జై